పాస్టర్ విలియం పార్కర్ చక్. పాస్టర్ విలియం పార్కర్ గారు మన మధ్యలో తన సాక్ష్యములు పంచుకుంటారు. Now Pastor William Parker will share his testimony. I got serious with God when I was about 21 years old. 21. 21 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. I was at a friend's house and he offered me he gave me a choice. I could have beer or I could have marijuana. My friend offered me a choice. నా యొక్క స్నేహితుడు నాకు ఒక ఎన్నికను కోరుకునే ఒక చాయిస్ ఇచ్చినాడు. Either beer or marijuana. అది బీరా లేకపోతే ఒక వైన్. And I said, give me the marijuana. నేను చెప్పినాను వైన్ అని చెప్పినాను. మినరల్ వాటర్. And it turned out he didn't know it. I didn't know it, but it was what we call in America angel dust or PCP. అది నేను చేసినాను కాదు కానీ ఒక దేవదూత ఆ విధంగా చేసినది PCP అని, which is marijuana with formaldehyde added to it. ఈ విధంగా ఆ మినరల్ వాటర్ దాంతో కలుపుకొని ఉన్నారు. I wasn't used to smoking marijuana. దాంతో పాటు నేను పొగ తాగే అలవాటు కూడా కలిగిన వాడిని. I wasn't used to smoking cigarettes either. నేను సిగరెట్ కూడా తాగే అలవాటు కలిగిన వాడిని. But he warned me, saying, "Hey, this is strong, so just smoke a little bit." అతడు చెప్పినాడు, ఇది తప్పు, కొద్దిగా నువ్వు పొగ తాగని చెప్పినాడు. I said, "Okay." I smoked it all. నేను చాలా ఎక్కువగా పొగ తాగినాను. Because I didn't feel high and I didn't feel anything. నేను ఏమీ అనుభూతి చెందలేదు. But then it all hit me at one time. It all అదంతయు నా మీద ప్రభావం చూపినది. And I tried to control myself. నన్ను నేను అదుపు చేసుకోవాలని చూసినాను. But I couldn't. కానీ చేసుకోలేకపోయాను. And I just fell to the floor holding my stomach and I was in misery. నేను ఈ విధంగా అదుపు చేసుకోలేని స్థితిలో నా యొక్క చేతులు ఈ విధంగా రెండు కట్టేసుకొని నా యొక్క కడుపును ఒత్తి పట్టుకొని అదిమి పట్టుకొని నేను ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉండిపోతిని. I wasn't in physical pain, but I thought I was going to die. అది భరించలేని నొప్పిగా ఉండేను. నేను చనిపోతాను అనుకున్నాను. And I said, but if I die, I know where I'm going. I'm going to hell. ఈ విధంగా నేను చనిపోతాను అనుకున్నటువంటి తలంపు నాలో రాగానే నేను చనిపోయినట్లయితే తప్పనిసరిగా నేను నరకానికి మాత్రమే వెళ్తానన్నటువంటి ఒక నిశ్చయత, ఒక తలంపు నాలో కలిగింది. And I prayed. అప్పుడు నేను ప్రార్థించినాను. I said, oh God, I don't want to die. I don't want to go to hell. దేవా, నేను మరణించకూడదు, నేను పాతాళానికి నరకానికి వెళ్ళకూడదు. And I know you don't want me to go to hell. అదే సమయంలో నేను నరకానికి వెళ్ళుటకు మీరు కూడా ఇష్టపడటలేదు. So please get me out of this.
when my time comes, I want to be ready. నేను నాకు సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను సిద్ధపడాలి. So it seems like it took 20 years. దాదాపు 20 సంవత్సరాలైనది. But according to my watch, it was only 2 hours. కానీ నా యొక్క వాచ్ ప్రకారంగా అది 2 గంటలు మాత్రమే. And suddenly I was fine. ఉన్నట్టు హఠాత్తుగా నేను బాగా అయ్యున్నాను. And many times I had prayed when I'm in trouble, Lord, help me, help me. అనేక సందర్భాలలో నేను ఇబ్బందుల్లో పడినప్పుడు దేవా నాకు సహాయం చేయని ప్రార్థించిన వానిగా ఉంటుంది. But after everything is okay, then I forget about God. అంతయు బాగైన తర్వాత నేను దేవుని మర్చిపోయేవాన్ని. But this time I could not forget. కానీ ఈ సందర్భములో ఆయన నేను మరవలేకపోతిని. I said, I hope I live a long life. నేను ఒక దీర్ఘకాలం జీవించేదనే ఒక నిరీక్షణ నమ్మకం నాకు కలిగింది. But when that time comes for me to leave this life, I want to be ready. అదే సందర్భములో ఈ యొక్క ప్రాణమును వదిలిపెట్టవలసిన ఒక గుర్తింపబడిన సందర్భం వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉండాలనుకుని ఉన్నాను. So I wasn't going to wait. I wasn't going to assume that I'm going to live to be 80 years old or whatever. ఈ విధముగా నేను త్వరగా మరణించకుండా దాదాపు ఒక 80 సంవత్సరంలోకి వెళ్ళి బ్రతుకు నిమిత్తమైన ఒక ధన్యత దేవుడిచ్చినాడు. So I started seeking God. నేను దేవుని వెతుకుటకు ప్రారంభించుతిని. I picked up the Bible. బైబిల్ తీసుకున్నాను. I think I last read it when I was about 10 years old. I picked it up. I started reading it. అది 10 ఏండ్ల ఉన్నప్పుడు చివరిసారిగా బైబిల్ చేతిలో పట్టుకుంటానేమో అటు తర్వాత అప్పుడు మాత్రమే ఆ సందర్భంలో మాత్రమే చేతిలో బైబిల్ పట్టుకున్నాను. And I started listening to preaching on the radio. రేడియో మూలముగా చేయబడే ప్రసంగాలు కూడా వినుటకు ప్రారంభించినాను. And I started talking to people. నేను జనులతో మాట్లాడటకు ప్రారంభించుతిని. And the church I grew up in, which was a nominal church, నేను ఉన్నటువంటి సంఘం ఒక నామకార్థ క్రైస్తవ సంఘముగా ఉండేను. they never talked about getting ready for heaven. వారు ఎప్పుడు కూడా పరలోకానికి సిద్ధపడే ఒక కార్యం గురించి వారు ఎప్పుడు మాట్లాడి ఉండలేదు. So but one thing I knew when I read the Bible, నేను ఒకసారి బైబిల్ను తీసుకున్నప్పుడు I could hear God's voice in it. ఆ యొక్క బైబిల్ మూలముగా దేవుని యొక్క స్వరమును నేను వినగలిగినాను. I couldn't understand everything. అంతయు నాకు బోధపడలేదు. But I knew I was on the right track with the Bible. కానీ ఆ బైబిల్ మూలముగా నేను సరైన దారిలో వెళ్తున్నట్లుగా నాకు నిశ్చయిత కలిగినది. So this continued, and a year later, then 2 years later, then 3 years later. ఇది జరిగిన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత by this time I finished reading the New Testament. అప్పటికి క్రొత్త నిబంధనను చదవడం ముగించేశాను. But I saw so much about Jesus, but I didn't have any revelation. యేసుక్రీస్తుని గురించి ఆ యొక్క క్రొత్త నిబంధనలో చాలా నేను చదివి ఉన్నాను, కానీ ఆయనను గురించి నాకు ఎటువంటి ప్రకటన లేకుండేను. I found it very, very hard to believe. నమ్ముట నిమిత్తమై చాలా కష్టముగా తోచినది. I mean, how can I find proof that he was born to a virgin? ఆయన ఒక కన్యక గర్భంలో పుట్టి ఉన్నాడని ఏ విధముగా నేను నమ్మగలను అనుకుని ఉన్నాను. How do I know that after 3 days of being buried, then his body was resurrected? It wasn't in the tomb anymore. 3 దినముల తర్వాత మరణించిన ఆయన 3 దినముల తర్వాత ఆయన పునరుత్థానుడు ఆయను
ఆయన శరీరం ఇప్పుడు ఇక సమాధిలో లేదనే కార్యం కూడా నమ్ముట కొంచెం కష్టంగా ఉండేను. I had no question about God's existence. దైవత్వము, దేవుడు ఉన్నాడు అనే కార్యంలో నాకు ఎటువంటి సందేహము లేదు. But I didn't know who God was. కానీ దేవుడు ఎవరు అనేదే నా యొక్క ప్రశ్నగా ఉండేను. I didn't know the way to heaven. పరలోకం యొక్క దారి, పరలోకం యొక్క మార్గం ఏదో నాకు తెలియకుండా ఉండేను. I had stopped a lot of sinning. నేను పాపం చేయుటకు ఆపివేసి ఉన్నాను. But I didn't know if my past sins were forgiven or not. కానీ నా యొక్క గత కాలం యొక్క కార్యాలు క్షమింపబడి ఉన్నావా అని తెలియకుండా ఉండేను. And I didn't know what God wanted me to do. నేను ఏమి చేయాలో, నేను ఏమి చేయాలని దేవుడు అనుకొనుచున్నాడో నాకు బోధ తెలియకుండా ఉండేను. So since I made no progress, ఎటువంటి పురోగతి ముందంజ లేనందువలన then I went straight to God with that problem. ఒక సమస్య మూలముగా దేవుని యొద్దకు నేను వెళ్ళి ఉన్నాను. And I prayed. I said, God, you know who you are. నేను ప్రార్థించినాను, దేవా నువ్వు ఎవరవో నీకు తెలుసు. You know the truth. యథార్థము నిజం నీకు తెలుసు. You can tell me. నీవు నాకు చెప్పగలవు. You hear me. నీవు నన్ను బాగు చేయగలవు. నీవు నన్ను వినగలవు. And you can communicate. నీవు నాతో సంభాషించగలవు. So please tell me. కావున దయచేసి నాకు చెప్పుము. Who are you? నీవు ఎవరవు? What's the correct religion? సరి అయినటువంటి మతము లేక సరి అయిన భక్తి మార్గం అనగా ఏమి? If it's Christianity, what's the right denomination? సరి అయినటువంటి కలుసుకోవలసిన సంఘం ఏంటి? And what do I have to do? ఇందు నిమిత్తమై నేను చేయవలసిన కార్యాలు ఏమిటి? To enter heaven. పరలోకంలో ప్రవేశించడానికి. And because of my desperation, I prayed. I prayed straight, just like I was talking to a human being. నిరాశ నిస్పృహలతో నిండిపోయిన వాడనుగా ఉండి ఒక సాధారణమైన ఎదురుగా ఉన్న సాధారణమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగానే నేను ప్రార్థన చేయడానికి ప్రారంభించాను. And also in my prayer, I included, don't let me misunderstand you. నేను ఏ రీతిగాను నిన్ను అపార్థం చేసుకోకుండా ఉండు నిమిత్తమే నాకు సహాయం చేయమన్నాను. Because I talked to many people and they were convinced that they were right. నేను అనేకులతో మాట్లాడి ఉన్నాను. వారు ఏ విధంగా అంటే వారే సరైన వారు అని చెప్పే విధముగా వారు సముదాయించి ఉన్నారు. And they were convinced everybody else was wrong. వారు అంటున్నారు ఇతరులంతా తప్పు, మేమే కరెక్ట్ అంటున్నారు. And I said, well, సరే మంచిదే. I can come to a wrong conclusion myself. ఒకవేళ నేను తప్పైనటువంటి నిర్ణయానికి వచ్చే ఆపద కలదు. But I asked God, just override that. Let me hear right. Let me understand right. Don't let me miss the point. దేవా, నీవు ఒక దేవునిగా నీవు నాతో మాట్లాడగలవు. నేను అర్థం చేసుకునే విధంగా నాకు చేయగలవు. నేను ఏ రీతిగా నేను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండే విధంగా నాకు సహాయం చేయము. That was in 1975. అది 1975వ సంవత్సరం. And I knew God heard me, and I knew He was going to answer me. నేను అనుకొని ఉన్నాను, ఆయన నన్ను విని ఉన్నాడు, నాకు తెలిసి ఉన్నది, ఆయన నాకు జవాబు దయచేయబోతున్నాడని. And such a peace and rest came to my soul. ఒక గొప్ప సమాధానము విశ్రాంతి నా యొక్క ప్రాణంలోనికి వచ్చెను.
there would never be a need for me to ask that question again. అటువంటి ప్రశ్న అటు పిమ్మట అడగవలసిన సందర్భమే నాకు రాని విధముగా దేవుడు చేసి ఉన్నాడు. Because God was going to answer. ఎందుకనగా దేవుడు జవాబు ఇవ్వబోచున్నాడు. I just didn't know how he was going to answer. ఆయన ఏ రీతిగా జవాబు ఇవ్వబోతున్నాడో నాకు అప్పటికి తెలియలేదు. కానీ I told God, answer any way you want to. దేవా, నీవు జవాబు ఇవ్వగోరినట్లయితే ఏ రీతిగానైనా ఏ విధానంలోనైనా నీవు నాకు ఇవ్వము. You can speak to me. నీవు నాతో మాట్లాడుము. You can send a person. ఒక వ్యక్తిని పంపించైనా మాట్లాడుము. You can send an angel. ఒక దేవదూతనైనా పంపించుము. You can write on the wall. ఒకవేళ ఏదైనా గోడ మీద చేతి వ్రాతైనా వ్రాయుము. I was open for anything. నేను దేనికైనా సిద్ధమే. But to my amazement, కానీ నా యొక్క నేను ఆశ్చర్యపడే విధంగా God answered me right away. దేవుడు సరైన విధానములోనే నాకు జవాబిచ్చి ఉన్నాడు. I thought I was waiting on God for 3.5 years, but it was really God was waiting for me for 3.5 years. నేను అనుకుని ఉన్నాను, నేను దేవుని కొరకు 3.5 సంవత్సరములు కనిపెట్టుకుని ఉన్నానని. కానీ తెలిసిన తర్వాత ఏంటంటే దేవుడే నా కొరకు 3.5 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు. And over this 3.5 year period, I was putting off this sin, putting off that sin. ఈ యొక్క 3.5 సంవత్సరాల కాలంలో ఈ పాపాన్ని వదిలేశాను, ఆ పాపాన్ని, ఈ విధంగా ఒక్కొక్క పాపాన్ని వదిలేసుకుంటూ వచ్చాను. And at this time, when I prayed, I really couldn't think of anything else to put off. అటు తర్వాత నేను ప్రార్థన చేయటకు ప్రారంభించిన దినము వచ్చిన రాగానే ఇక మీదట నేను వదిలివేయవలసిన కార్యం అంటూ ఏది లేదు అని నా యొక్క మనసులో నిశ్చయించుకొని ఉన్నాను. So as soon as I finished praying, I felt God come into the room. అటు తర్వాత నేను ప్రార్థన చేయటకు ముగించగానే దేవుడు నా యొక్క గదిలోనికి వచ్చుట నేను గ్రహించి ఉన్నాను. And I got very happy and I got very scared at the same time. నాకు చాలా సంతోషమైంది, కానీ అదే సందర్భంలో కొద్దిగా భయంగా అనిపించింది. And God spoke straight to me. దేవుడు నేరుగా నాతో మాట్లాడారు. And he didn't speak audibly, but his words went all the way inside. ఆయన నా చెవులకు వినిపించే విధంగా మాట్లాడలేదు, కానీ ఆయన మాటలు అన్నవి నా యొక్క మనస్సులో లోపలికి ప్రవేశించాయి. Directly into my mind, directly into my heart. అది నా యొక్క మనస్సులోను నా యొక్క హృదయంలోను అది పదిలపరచబడ్డాయి. And he said, I am the father of Jesus Christ. ఆయన చెప్పినారు, యేసుక్రీస్తునకు నేను తండ్రి అని చెప్పినారు. And when you see Jesus, you see me. నీవు యేసును చూచినట్లయితే నీవు నన్ను చూచుదువు. He's just like me. ఆయన నా వలే ఉన్నాడు. And everything he did, I told him to do it. యేసు ఏదైతే చేసినారో నేను ఆయన చేసిన మరియు నేను చేయమని చెప్పగా చేసినవే. Everything he said, I told him to say it. ఆయన చెప్పినవన్నీ నేను చెప్పగా ఆయన చెప్పినవే. So now you see me. అక్కడని నీవు నన్ను చూడగలవు. You know who I am. నేనెవరో అప్పుడే నువ్వు తెలుసుకోగలవు. And I was completely shocked that wasn't the answer I was expecting. నేను ఏ జవాబు అయితే ఎదురు చూస్తున్నానో ఆ జవాబు నాకు దొరకగానే నేను దిగ్భ్రాంతి చెందాను. And the fact that God came and spoke. దేవుడు నాతో వచ్చి నాతో మాట్లాడి ఉన్నాడు. And the fact that he spoke right away. ఆయన యథార్థం ఏమిటంటే ఆయన నేరుగానే మాట్లాడి ఉన్నాడు. I was amazed. నేను ఆశ్చర్యపడి ఉన్నాను. And that was one night. ఒక రాత్రి కాలం. The next morning, తర్వాత ఉదయకాలం, when I woke up, it was so strong. Somebody I know very well is gone, and I'm not going to see him again. నేను తర్వాత ఉదయకాలం లేవగానే
నేను ఆయన చూడలేకపోతే కానీ ఏదో ఒక 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 అనుభూతి నాకు కలిగాను. So after waking up, I thought, who's this? But I could see that personality. I knew who that person was, and it was the old me. నేను ఒక తర్వాత ఉదయకాలము లేవగానే ఏదో ఒక క్రొత్త వ్యక్తి నాతో చేర్చబడ్డాడు అన్నట్లుగా ఉండెను. అది నా యొక్క పాత మనిషే. And I could see everything different. నేను తర్వాత ఉదయం చూడగానే అంతగా నాకు క్రొత్తగా అనిపించింది. The sky looked bluer. ఆకాశం అయితే ఇంకా నీలి రంగులో మారింది. The grass was greener. పచ్చగడ్డి ఇంకా పచ్చగా అనిపించింది. It seemed like I had been sleeping my whole life, and now for the first time I'm fully awake. అంతవరకు నాకు కలిగిన అనుభూతి ఏంటంటే అంతవరకు నా జీవిత కాలమంతా నేను నిద్రపోతూనే ఉంటుంది, కానీ ఆ యొక్క ఉదయకాలం లేచినప్పుడు నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను మేలుకొన్నాననే ఒక అనుభూతి కలిగింది. And I could not physically see, but spiritually I could very clearly see there's another world. నేను భౌతికముగా నిద్రపోయినటువంటి అనుభూతి కాదు, కానీ ఆత్మీయముగా అనిపించినప్పుడు నేను ఏదో ఒక కొత్త లోకంలోకి మొట్టమొదటిసారిగా ప్రవేశించాననే విధంగా తోచింది. And I knew, no doubt, no question, I knew. ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి ప్రశ్నకు తావు లేదు, అంతా క్రొత్తగా ఉండేను. That this other world is inhabited by people in heaven. ఈ యొక్క లోకమన్నది పరలోక నివాసుల చేత నింపబడిన లోకము. And this other world also has citizens, full citizens who are alive on earth, living in the mortal body. It's people, human beings, living on earth. వారైతే ఈ విధంగా లోకములో పరలోక వాసులుగా ఉన్నటువంటి వారు మానవ శరీరంలో ఇక భూమి మీద జీవించుతున్నట్లుగా కనిపించను. And they're also citizens of this other world. వారు ఇంకొక లోకం యొక్క వారు పౌరులుగా కనిపించరు. And I knew Jesus was the king. నేను గ్రహించిన కార్యం యేసు ఒక రాజుగా ఉండెను. So from one day before, I could not believe in Jesus because I had no assurance. Next day, I know. అంతటికి ముందటి దినం అయితే నేను యేసునే నమ్మేవాని కాదు, కానీ తర్వాత దినం వచ్చేసరికి ఆయన ఎవరో నాకు బాగా తెలిసిపోయింది. I left out one thing after God spoke to me the night before. అంతటికి ముందున్న ముందటి జీవితం గురించి దేవుడు నాతో మాట్లాడినప్పుడు, after God said, now you know who I am. దేవుడు అన్నాడు, ఇప్పుడు నేనెవరో నీకు తెలుసును. Then there was another voice that said, ఇంకొక స్వరం కూడా నాకు వినపడింది. Be careful, you're going to lose your wife. జాగ్రత్తగా ఉండు, నీవు నీకు భార్యను కోల్పోబోతున్నావు. You're going to lose your job. నీకు ఉద్యోగాన్ని నువ్వు కోల్పోతావు. You're going to lose your friends. నీకు స్నేహితులను కోల్పోతావు. You're going to lose your own life. నీ యొక్క ప్రాణాన్ని కోల్పోయే ఆపద నీకుంది. భద్రం జాగ్రత్తగా ఉండు. So after hearing God speak, there was of course a rejoicing. Then for 1 second, not even a second, it was, wait a minute. ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడాడు అనే యొక్క సంతోషాన్ని, భరించలేని సంతోషాన్ని అనుభవించుతున్న ఆ యొక్క క్షణములోనే, క్షణవంతులోనే ఈ యొక్క ఇంకొక స్వరం వినబడగానే నేను నిశ్చేష్టునిగా ఆగిపోయాను. Do I want to lose all these things? ఇవన్నీ నేను కోల్పోబోతున్నానా? I said, well, there's no choice. పర్వాలేదు, ఇంకొక ఎన్నుకునే విధానమే లేదు. My friends going to stand up for me on Judgment Day?
న్యాయ తీర్పు దినమందు నా స్నేహితులా నా ప్రక్క నిలబడబోతున్నారు. Are they going to say, oh God, be merciful to Jesus. He was afraid of losing us. So that's why he didn't follow you. But he really. అయితే న్యాయ తీర్పు దినమందు వాళ్ళు నా పక్క నిలబడి, యేసయ్యా దయచేసి నా మీద కొంచెం కనికరంగా ఉండు, మమ్మల్ని కోల్పోగా అతడు మమ్మల్ని వదిలిపెట్టలేకపోయాడు, దయచేసి కొద్దిగా ఆయన చూసి చూడనట్లుగా వదిలేయి అన్నారు. అనగలరా వాళ్ళు? I said, no, they're not going to stand up for me on Judgment Day. న్యాయ తీర్పు దినం వస్తే నా అంతకు నేనే కదా నిలబడాలి. I said, well, let me lose all these things, but I want eternal life. నిత్య జీవమును నేను పొందుకొని నిమిత్తముగా సరే ఇవన్నీ వదిలిపెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పాను. So next morning, తర్వాత ఉదయకాలమందు got up. లేచాను. I hadn't said anything to my wife. నా ఇక భార్యకు నేను ఏ మాట చెప్పలేదు, జరిగింది ఏంటో ఏం చెప్పలేదు. But just a few words of just general talk. సాధారణంగా అనుదినం మాట్లాడుకునే కొద్ది మాటలు మాత్రమే మాట్లాడుకున్నాం. She said, what happened to you? వెంటనే ఆమె అడిగింది, నీకేదో జరిగిందే, ఏమైంది నీకు? You're different. ఏదో ఒక కొంచెం తేడా వ్యత్యాసంగా కనిపిస్తున్నావు, ఏదో మార్పు నీలో కనపడుతుంది. So especially this like feeling like I awoke for the first time. నాకు కలిగిన అనుభూతి చెప్పాను కదా, జీవితంలో మొట్టమొదటిసారిగా మేలుకొన్నాను అనే ఒక అనుభూతి. I knew the answer. I said, what happened to me? I said, I have been born again. ఆమె అడిగింది, ఏదో నీలో మార్పు కనపడుతుంది అనగానే నేను చెప్పాను, నేను కొత్తగా జన్మించానన్నాను. And she said, I told you before we got married that if you're going to get religion, then let's separate now. నా యొక్క భార్య అప్పుడు చెప్పింది, నేను ముందుగానే వివాహం అవుటకు ముందుగానే చెప్పాను, నీవు మతము లేక భక్తి మార్గం అని చెప్పి వెళ్ళిపోయావంటే ఆ దినమే నేను విడిపోబోతున్నామని ముందుగానే చెప్పాను అని చెప్పింది. That term, get religion, I didn't know what it meant. ఆమె చెప్పిన యొక్క మతం లేక భక్తి మార్గం అనే మాట అనేది నాకు అప్పటికి అర్థం కాలేదు. Back then I asked her, what do you mean by get religion? ఆమె తిరిగి అడిగింది, మంచి మతం అనగా ఏంటి? And she couldn't verbalize it. ఆమె దాన్ని గురించి పలు మాటలతో దాన్ని వివరించింది. I told her, I already have religion. I believe in God. అంతకు ముందుగానే నేను మతం కలిగిన వాణ్ణి, భక్తి మార్గం కలిగిన వాణ్ణి, నేను దేవుని నమ్ముతాను. That's why I have these debates with atheists. అందుకొరకే నాస్తికులతో ఈ విధంగా నేను వాగ్వాదం చేసేవాణ్ణి. So I have religion. నాకు భక్తి మార్గం అంటే తెలుసు. But of course, it became obvious she meant the born again experience. అది చాలా తేటైన కార్యము. ఆమె చెప్పిన కార్యము క్రొత్తగా జన్మించే ఒక అనుభవమును గురించి. So it was once again now the Bible, it became a new book. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక క్రొత్త పుస్తకంగా అనిపించింది. Now I started just reading it. ఇప్పుడు దాన్ని బాగా చదవడానికి ప్రారంభించారు. And I was very happy doing that. And అది చేయడం చాలా సంతోషంగా అనిపించింది. I was still listening to religious broadcasts on the radio. అటు తర్వాత రేడియో మూలముగా ప్రసారణ అయ్యేటువంటి ప్రసంగాలు, వాక్య కార్యాలను విన్నాను. And about a month later, God said, ఒక నెల తర్వాత దేవుడు చెప్పాడు. He said, you're not the only one. నీ ఒక్కనివే కాదు. I said, yeah, I know. But I almost got mixed up with some
people who were believing in error, and I just don't want to. I don't want to get into the wrong crowd, the wrong belief, the wrong system, or whatever. I don't want to be. నేను తప్పైనటువంటి వ్యక్తులతో చేరకూడదన్నటువంటి ఒక తీర్మానానికి వచ్చినాను. I said, but God, you know who your people are. అప్పుడు నేను అడిగినాను, దేవా నీ జనాంగం ఎవరో నీకు తెలుసు. So Lord, you bring me to them. వారిని నా యొద్దకు తీసుకొని రమ్ము. Or bring them to me. వారిని నా యొద్దకు తీసుకొని వెళ్ళగల నన్ను వారి యొద్దకు తీసుకొని వెళ్ళము. And I just, from my heart, I would be willing to travel halfway around the world to the other side to meet God's people. ఈ విధముగా నేను దేవుని జనాంగమును పొందుకునే విధముగా లోకమునే చుట్టూ వచ్చే విధముగా నేను తీర్మానించినాను. And so this that was a that was a fear being in the wrong group. ఒకవేళ తప్పైన జనాంగం మధ్యలో ఉండిపోతానని ఒక భయం కూడా నాలో కలిగింది. And they can believe they're right, think they're right, but something's not right, and I just didn't want any problems. But I knew with God, that's no problem with him. The Lord knows his people. తప్పైన వ్యక్తులు లేక తప్పైన కార్యములు చేసే వ్యక్తులు, తప్పైన మాటలు మాట్లాడే వ్యక్తులు, అటువంటి వారితో నేను ఉండకుండా దేవుడు తన యొక్క విషయంలో ఎటువంటి తప్పు చేయకుండా దేవుడు నన్ను సరైన విధముగానే తన జనాంగం మీదకు నడిపించి ఉన్నాడు. So I think it was the next day. I'm driving down the street. ఈ విధంగా జరిగిన తర్వాత దినమందే ఒక వీధి గుండా నేను వెళ్తూ ఉంటిని. It's a route I had taken for 7 years of driving. Just ఆ యొక్క దారి గుండా వెళ్ళటకు దాదాపు 7 సంవత్సరాలకు ముందుగానే వెళ్ళినాను. But I saw a little store that was converted to a church. అక్కడ ఒక సంఘమును గురించి నేను గమనించగలిగినాను. So I'm driving. I said, I never noticed there was a little church there before. నేను ఆ యొక్క దారి గుండా దాదాపు 7 సంవత్సరాలుగా వెళ్తున్నప్పటికీ ఆ యొక్క మొదటిసారిగా ఆ యొక్క బోర్డును అక్కడ చూసినాను. ఈ యొక్క బోర్డు ఇంతవరకు ఇక్కడ లేదే అనుకున్నాను. I slowed down and a little sign in the window said New Testament Church. నేను ఈ విధంగా కారులో ఆ యొక్క దారి గుండా వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి కొద్దిగా ఒక బోర్డును చూసి కొద్దిగా ఆగి న్యూ టెస్టమెంట్ చర్చ్ అనేటువంటి ఒక బోర్డు తగిలించి ఉండడం చూసినాను. And I saw a van parked outside saying Christ is the answer. అక్కడ దాని తర్వాత రాయబడింది క్రీస్తు మాత్రమే జవాబు అన్నటువంటి ఒక మాట రాయబడింది. And I saw some people outside and they look different. నేను ఆ యొక్క ప్రాంగణంలో కొద్ది వ్యక్తులను చూసినాను. చూడడానికి వారు కొద్దిగా వ్యత్యాసంగా కనబడినారు. And the sisters were dressed very modestly. అక్కడ ఉన్న సహోదరులు అయితే చాలా చక్కగా వస్త్రధారణ చేసినారు. There was a happiness on everybody's face. అక్కడ నిలబడిన ప్రతి వారి ముఖాలలో ఏదో ఒక సంతోషం కనబడింది. And I said, I wonder if this is God answering my prayer. దేవుడు నాకు జవాబిచ్చే విధానంలో ఇది కూడా ఒకటా అని అనుకున్నాను. So a couple days later, 2 దినాల తర్వాత I went to my university. This was my last day coming to the campus. ఆ యొక్క యూనివర్సిటీ విద్యాభ్యాసము ముగించు నిమిత్తమై యూనివర్సిటీకి వెళ్ళుటకు అది చివరి దినముగా ఉండేను. And I saw one brother. I hadn't seen him in years. ఒక సహోదరుని చూచాను కానీ ఎన్నో సంవత్సరాలుగా అతను చూడకుండా ఉంటిని. I think it was about 3 years earlier. అతడు నాకంటే 3 సంవత్సరాల ముందున్న వ్యక్తి. The teacher asked a question. అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుడు ఒక ప్రశ్న అడిగాడు. He stood up to answer. అతడు లేచి జవాబిచ్చాడు. So he answered the question. అతడు ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. Then he started talking about his testimony. తర్వాత తన యొక్క సాక్ష్యం పంచుకోవడానికి ప్రారంభించాడు. How he was bound by sin. అతడు పాపములతో బంధింపబడిన వ్యక్తిగా ఉండని చెప్పినాడు. They testified about how God rescued him and delivered him, saved him.
ఏ విధముగా దేవుడు అతన్ని రక్షించి ఉన్నాడు, అతనిని ఆ యొక్క పాపం నుండి విడిపించి ఉన్నాడు కార్యములు చెప్పి ఉండెను. Then he started preaching about eternal life and Jesus Christ. తరువాత నిత్య జీవమును గురించి యేసుక్రీస్తుని గురించి అతడు అక్కడే ప్రసంగించడం ప్రారంభించను. I think he went on at least 15-20 minutes at least. అతడు దాదాపు ఒక 15-20 నిమిషాలు అతడు నన్ను వదలకుండా ఉండెను. The class was quiet, nobody said a thing. అతడు ఆ యొక్క క్లాసులో ఆ యొక్క ప్రశ్నకు జవాబు చెప్పిన వెంటనే ఇదంతయు చెప్తూ ఉండగా క్లాసులో ఒక నిశ్శబ్దముగా ఉండెను. ఎవరు ఎదిరించి మాట్లాడలేదు, ఎటువంటి మాటలు లేవు. And the fear of God came over me. దైవ భయము నాలో ఆవరించుటకు ప్రారంభించెను. And he preached Jesus. అతడు యేసుని గురించి ప్రసంగించెను. And when he sat down, the professor was really moved. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క 15 నిమిషాలు ప్రసంగించి చెప్పిన కార్యం కూర్చున్న వెంటనే అక్కడ ఉండే ప్రొఫెసర్ కూడా కదిలింపబడ్డాడు. And I wanted to talk to him. I talked to him afterwards. తర్వాత అతనితో నేను మాట్లాడాలనుకొని మాట్లాడాను. And we kept in touch. మేము ఇద్దరము సంబంధపడ్డాం. But then, it was that thing about me not being saved. ఈ విధంగా రక్షణ పొందిన అనుభవము. And when Christians would ask me that, am I saved? It was a troubling question because it irritated me. అతడు నా యొక్క జీవితంలో నేను రక్షణ పొందానా లేదా అనేటువంటి ప్రశ్నలు అనేవి నాకు చాలా విసుగు పుట్టించే ఒక ప్రశ్నలుగా నాలో కనిపించాయి. Irritated me because I didn't know the answer to the question. ఎందుకనగా అట్టి ప్రశ్నలకు జవాబు నాకు తెలియకుండా ఉన్నందు వల్ల నాకు విరక్తి పుట్టింది, విసుగు పుట్టింది. I didn't know what being saved meant. రక్షణ పొందడం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. And once again, talking about Jesus, and I didn't have faith in Jesus because it wasn't revealed to me. యేసు అంటే ఎవరో నాకు తెలియదు, యేసు నాకు బయలుపడని ఉండడం లేదు. I had no question about God's existence. కానీ దేవుడు ఉన్నాడనే కార్యమును గురించి నాకు ఎటువంటి ప్రశ్నలు లేకుండేను. But anyway, when I saw him that day, my last day on campus, I ran up to him. I said, "Now I know what you were talking about." ఆ యొక్క యూనివర్సిటీకి నేను వెళ్ళవలసిన చివరి దినమందు అనుకోని విధంగా ఆ వ్యక్తిని నేను కలుసుకోగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాను. నేను చెప్పినాను, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నాకు తెలుసును. Because I got saved too. ఎందుకంటే నేను కూడా రక్షణ పొందాను. And I asked him, what church do you go to? అప్పుడు అతను నేను అడిగినాను, నీవే చర్చికి వెళ్తున్నావు? He said, well, it doesn't look like a church, but and then he described the location. అతడు ఆ యొక్క సంఘమును గురించి వివరించడానికి ఏదో పెద్ద ఒక కట్టడంతో కూడిన సంఘాన్ని గురించి అని చెప్పలేదు, కానీ అతడు ఆ యొక్క తాను వెళ్తున్న సంఘమును గురించి అడ్రస్ ఆ యొక్క ఎక్కడ ఉన్నదో ఆ యొక్క లొకేషన్ చెప్పాడు. And that was the same place I noticed just a couple days before. అతడు చెప్పినటువంటి ఆ యొక్క చోటు అన్నది ఒక 2 దినాలకు ముందు నేను ఎక్కడైతే ఆ యొక్క బోర్డు చూసానో అదే చోటే. So that was the Washington Faith Home in Washington D.C. in 1975. 1975వ సంవత్సరంలో వాషింగ్టన్ DC యొక్క ఫెయిత్ హోమే అతడు చెప్పినటువంటి చోటు, నేను చూసినటువంటి చోటు. So as soon as I walked in, I felt Jesus welcome me home. నేను ఆ యొక్క సంఘానికి వెళ్ళాను. నాకు ఏ విధంగా అనిపించిందంటే యేసుక్రీస్తు తన ఇంటిలోకే నన్ను ఆహ్వానిస్తున్నాడు అన్న విధంగా అనిపించింది. So that's how God directed me to his people. ఈ విధముగానే దేవుడు తన యొక్క జనాంగం యొద్దకు నన్ను నడిపించి ఉన్నాడు. I'd just like to say something about the ministry. సేవను గురించి కొద్దిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. When I was about maybe 10 years old. ఒక 10 సంవత్సరాల వయసు అనుకుంటున్నాను. Maybe I could have been a little bit older. ఒకవేళ అంతకంటే కొంచెం పెద్దగా ఉండి ఉండొచ్చును. I used to think it was just me thinking, but I believe God was in it.
I started to think about what am I going to do with my future? What am I going to do with my life? నేను ఇది దేవుడు నాకు ఆ విధంగా అనిపించాడు అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ ఆ యొక్క 10 సంవత్సరాల కంటే కొద్దిగా పెద్ద వయసులో ఉన్నప్పుడు నా యొక్క భవిష్యత్తులో నేనేం చేయబోతున్నాననే ఒక ప్రశ్న నాలో లేచింది. And I thought, well, I like to spend my life doing something very, very good, profitable. నా యొక్క జీవితంలో, నా యొక్క భవిష్యత్తులో చాలా మంచి దాన్ని, అందరికీ చాలా ప్రయోజనకరమైన దాన్ని చేయాలని ఒక తలంపు నాకు కలిగింది. And then I came to the conclusion the best thing to do is to help other people. అప్పుడు నేను వచ్చిన తీర్మానం ఏంటంటే ఇతరులకు సహాయం చేయడమే నేను చేయగలిగినటువంటి మంచి కార్యం అనుకున్నాను. So I wondered, now how am I going to help people? నేను అనుకున్నాను, ఏ రీతిగా నేను జనానికి సహాయం చేయగలను? And I thought, well, if I were to become a doctor, which I'm not smart enough to become a doctor. నేను అనుకున్నాను ఒక డాక్టర్గా మారితే ఓకే పర్వాలేదు. But at the very best, someone is going to need to be helped again and again and again and again. ఈ విధంగా నేను మారినట్లయితే తిరిగి వారికి సహాయం చేస్తూ ఉండగలను. Of course, I was unsaved at that time. ఆ యొక్క సమయంలో నేను రక్షణ పొంది ఉండలేదు. And where I was thinking, well, they're going to leave this life anyway. నేను అనుకుని నా యొక్క సమయంలో ఇక జీవితాన్ని ఏదో రీతిగా గడిపేయచ్చు. Then I thought, well, if I can help people get to heaven, that would be good. If I could help people spiritually. నేను ఆత్మీయముగా జనులకు సహాయపడే విధంగా ఉంటే అది చాలా మంచిది. వారు పరలోకం పొందుకునే విధంగా సహాయపడితే మంచిది అనుకున్నాను. I said, good. I'll become a priest. తర్వాత నేను అనుకున్నాను, ఇది మంచిది, నేను ఒక బోధకునిగా మారుతాను. I had no idea what a priest did. ఒక బోధకుడు, ఒక క్రైస్తవ మతం బోధకుడు ఏ విధంగా ఉంటాడో నాకు తెలియదు, ఎటువంటి ఐడియా లేదు. The priest in my church, he would do things with his hands, and I figured somehow there was some blessing associated with it. And అతడు నేను చిన్న వయసులో వెళ్ళే సంఘానికి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి బోధకుడు చేతులు ఏదో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. కొన్ని విధమైన కార్యములు చేసినప్పుడు దాని మూలంగా ఏదో కొన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయని అనుకునేవాడిని. So I talked to my priest about it. He was an Anglican priest. అతడు నేను ఆ యొక్క సంఘానికి వెళ్ళే బోధకుడితో నేను మాట్లాడినాను. So he recommended a seminary. ఒక సెమినరీకి నన్ను సిఫారసు చేసి ఉండెను. Okay, so I said, good, then that's the direction I'm going in. అది మంచిది అని చెప్పి ఆ యొక్క దారిలో వెళ్తూ ఉంటుంది. But I thought there's nothing for me to do now to prepare. I have to just wait until finish this, college and then go forward from there. అటు తర్వాత నేను అనుకున్నాను, ఈ యొక్క బోధక వృత్తిలో ఇప్పుడు నాకేం పని లేదు, మొదటిగా నా యొక్క కాలేజ్ విద్యాభ్యాసం ముగించిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను. Then I had a thought about that as I got older. కొద్దిగా నేను ఎదిగాను. So I got a seminary school and a theology school cataloged. ఈ విధంగా ఒక బైబిల్ సంబంధమైనటువంటి ఒక కళాశాలలో నేను చదివి ఉన్నాను. And I want to see what are the qualifications for admission. ఒక మిషనరీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో నేను చూసినాను. First qualification, all candidates must have a blameless character. ప్రతి వారు నిర్దోషమైనటువంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. I said, oh boy, I don't have a blameless character.
నేను అనుకున్నాను నాకు నిర్దోషమైన స్వభావమే లేదు. So these people they won't want me. అప్పుడు నేను అనుకున్నాను వీరికి నేను అక్కర్లేదు అనుకుంటాను. And I don't think God wants me either. ఆ విధంగా దేవునికి ఒకవేళ నేను అక్కర లేకుండా పోవచ్చేమో. But after I got saved, కానీ నేను రక్షణ పొందిన తర్వాత then now I saw things differently. కానీ కార్యములన్నీ నాకు వ్యత్యాసముగా మార్పుగా కనిపించాయి. Then desire, not only did the desire come to serve God, but there was no question about it. దేవుని యొక్క సేవ చేయాలి అనే ఒక వాంఛ నాలో కలుగుట మాత్రమే కాదు, కానీ అందును గూర్చినటువంటి ఎటువంటి వ్యతిరేకమైన ప్రశ్నలు నా యొక్క హృదయంలో మెదలలేదు. Meanwhile, about a year after ఒక సంవత్సరం తర్వాత getting saved, రక్షణ పొందిన ఒక సంవత్సరం తర్వాత my wife had an announcement for me. నా యొక్క భార్య ఈ విధంగా ఒక ప్రకటన చేసింది నాతో. She said, I told you before we got married that if you were going to get religion, we must go our separate ways. వివాహం ముందుగానే ఈ విధంగా నీ ఒకవేళ భక్తి మార్గము మతం అని చెప్పి నీ వెళ్ళిపోయావంటే మనమిద్దరం విడిపోవలసి వస్తుంది అని చెప్పి ముందుగానే చెప్పింది. She said, I waited a year for you to change back to the way you were. నిన్ను ఒక సంవత్సరంగా నేను గమనిస్తూనే ఉన్నాను, నీకు ఒక సంవత్సరం చోటు సమయం ఇచ్చాను, నీకు తిరిగి వస్తావేమో అని. So you have to choose now. It's either me or Jesus. ఇప్పుడు నీవు ఎన్నుకోవాల్సిన కార్యం ఏంటంటే నేను కావాలా నీకు యేసు కావాలా? I said, well, there's no choice. I choose Jesus. నేను చెప్పాను సరే మంచిదే, ఎన్నుకోవడానికి రెండవ కార్యం అంటూ లేదు, నాకు యేసు మాత్రమే కావాలన్నాను. She said, that's fine. ఆమె చెప్పింది అది మంచిదే. Then I'm packing up and I'm taking our daughter with me. And I said, okay. She said, now about the property, how we going to divide it? ఈ విధంగా ఆమె విడిపోవు నిమిత్తమై తీర్మానించుకొని నాను తన యొక్క కుమార్తెను తీసుకొని వెళ్ళిపో నిమిత్తమై ఆస్తులు పంచుకొని నిమిత్తమైనటువంటి మాటలు జరిగాయి. I said, you take everything. You keep everything. నేను చెప్పి ఉన్నాను అంతయు నువ్వే తీసేసుకో. So came home one day, everything was gone. ఒకసారి ఒక దినం వచ్చింది, సమస్తము పోయింది. So I see that voice, you're going to lose this, you're going to lose that, you're going to lose this and that. ఒక స్వరం నాకు వినపడింది, దీన్ని కోల్పోబోతున్నావు, దాన్ని కోల్పోబోతున్నావు అని. పలు కార్యాలు నేను కోల్పోబోతున్న కార్యాల గురించి ఒక స్వరం వినబడింది. Even the job I had was a very, I'll say, comfortable job. ఆ యొక్క దినాల్లో నాకు చాలా సౌకర్యవంతమైనటువంటి ఒక ఉద్యోగం ఉండేది. But they did have one requirement. కానీ అందుకు కావలసిన ఒక అవసరత, that I had to be enrolled in education. Pardon? I had to be enrolled in a bachelor's or master's or PhD program. ఈ విధముగా ఆ యొక్క ఉద్యోగం నిమిత్తమై నేను అధికమైన విద్యను పొందుకోవాల్సిందిగా ఉండేను. But after finding Jesus, and I had no interest in a degree or position or promotions or none of those things. దేవునికి స్తోత్రం. ఆ యొక్క యేసు నాలోనికి వచ్చిన తర్వాత విద్యను గూర్చి, ఉద్యోగమును గూర్చి, అంతస్తును గూర్చి, ఆస్తులను గూర్చి ఎటువంటి ఒక వాంఛనాలు లేకుండా పోయాను. So I did lose that job.
నేను ఆ యొక్క ఉద్యోగాన్ని కోల్పోలేదు. God provided another job. మనిషి ఆ యొక్క ఉద్యోగం కోల్పోయాను, కానీ దేవుడు వేరొక ఉద్యోగం నాకు ఇచ్చి ఉన్నాడు. And I just wanted to live for the Lord. నేను దేవుని కొరకు మాత్రమే జీవించాలని తీర్మానించాను. So God directed, and after a couple of years, then I was taken into the ministry. అటు తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను ఇక సేవకు తీసుకోబడ్డాను. I'd just like to mention a couple of healings. నా యొక్క జీవితంలో దేవుడు జరిపించిన ఒక 2 స్వస్థతలను గురించి చెప్పకూర్చున్నాను. I had one healing. Well, it was an affliction I had, and it was not nice. It looked ugly. It felt bad. Oh boy! But I could see that it was loving chastening of my Lord and Savior. నాకు శరీరంలో ఒక విధమైనటువంటి ఒక బాధ కలిగాను, కానీ నేను దాన్ని గమనించినప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నన్ను అధికముగా శిక్షించి సరిచేయుచున్నాడటువంటి ఒక తలంపు నాలో కలిగాను. Because I was told, this was when I was in the ministry, I was told, do this. ఈ విధంగా యొక్క సేవలో ఇట్టి కార్యములు నువ్వు చేయమని చెప్పినారు. But when other people said, oh, you don't have to do that, I'll do it for you, then I would let them. ఆ యొక్క సందర్భంలో ఇతరులైతే వచ్చి నువ్వు చేయవద్దు నేను చేస్తానని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళకి వదిలేసేవాడిని. But when I prayed to the Lord, Lord, please heal me so that I can do what I'm supposed to do. అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాను, దేవా నేను ఏదైతే చేయాలో అది మాత్రమే నన్ను చేయనివ్వమని చెప్పినాను. And the Lord said, do what you're supposed to do, then I'll heal you. అప్పుడు దేవుడు చెప్పినాడు, నీవు ఏదైతే చేయాలో అది చెయ్యి, అప్పుడు తర్వాత నేను స్వస్థపరుస్తాను అన్నాడు. I went ahead and did what I was supposed to do. నేను ఏదైతే చేయాలో చేస్తూ వచ్చింది. And healing, all of a sudden it was half healed. వెంటనే all at once. వెంటనే నా యొక్క స్వస్థత దొరికినది. A couple of days later, it was gone. 2 దినాల తర్వాత అది పోయింది. No scar, no nothing. I don't even remember where it was really, because there's no mark, nothing. ఎటువంటి ఒక గడ్డ వంటిది ఉండేను. ఇక 2 దినాలతో స్వస్థత దొరకగానే అది ఉన్న చోటే తెలియకుండా ఎటువంటి మచ్చ కూడా లేకుండా పోయాను. And one time I experienced a miracle, but I didn't know it. ఒక దినమందు ఒక అద్భుతం నాకు జరిగింది, కానీ దాన్ని నేను గ్రహించలేదు. I went to cut a bunch of bananas, with a machete. ఈ విధంగా ఒకసారి ఒక అరటి గెలను కోయడానికి విధంగా చేతిలో నుండి కత్తి మూలంగా ఈ విధంగా విసిరాను. I hit my thumb. ఆ విధంగా గెలను కోస్తున్నప్పుడు ఆ కత్తి అనేది నా యొక్క బొటన వేలును తాకింది. Wow, that hurt. అది ఆ విధంగా తెగిపోయింది. But I was so grateful and thankful I did not cut my thumb off. అది ఆ విధంగా బొటన వేలుకు పడినప్పటికీ నా యొక్క కత్తి ఘాటు అన్నది దేవునికి స్తోత్రం, నా బొటన వేలు తెగిపోలేదు. And I just immediately pushed the flesh back together. వెంటనే ఆ యొక్క బొట్టన వేలుకున్నటువంటి ఆ యొక్క కండరాన్ని ఆ విధంగా అదిమి పట్టుకున్నాను. And I said, I'm just going to keep it straight. I'm not going to stretch it or anything. I just want this thing to heal. నేను దాన్ని వంచలేకుండా అది బాగా అయ్యేంత వరకు ఆ విధంగా నేరుగానే పట్టుకుని ఆ విధంగా ఉంచాను. Then I took a look at it and I could see dots appearing along the opening. I could see just little shiny dots. అక్కడ అవి గమనించినప్పుడు కొన్ని విధములైన మచ్చలు మచ్చలే కలపడ్డాయి.
I said, oh, and they were evenly spaced. I said, oh, that's marvelous how the body heals itself. నేను అనుకున్నాను అది బాగా గాయం అనేది పూడుకోవడం ప్రారంభించినది. నేను ఆశ్చర్యపడ్డాను, ఇంతగా స్వస్థత దొరుకుతుంది అని. Then I could see those dots just got bigger, and it was like a stitch. అక్కడ కొన్ని మచ్చలు చూశాను, అవి కుట్లు వలె అనిపించినవి. So later on, I think years later, I was speaking to one of our believers who was a doctor, and I was mentioning that. It says, marvelous how the body heals itself. నేను దాని తర్వాత కార్యం గురించి విశ్వాసంగా ఉన్న ఒక డాక్టర్తో చెప్పినాను. అతడు చూసి ఆశ్చర్యంగా ఉంది, ఇది బాగవుతుంది అన్నాడు. And I explained that. నేను అతనికి వివరించాను. He said, no, the body doesn't heal itself like that. అతడు చెప్పినాడు, ఇది అసాధ్యమైన కార్యమే, ఈ విధంగా బాగోగదే. When I had opportunity and I was talking to another doctor, ఇంకొక డాక్టర్తో మాట్లాడే ఒక సందర్భం వచ్చినప్పుడు I told him that. అతను చెప్పినాను. He said, no, that your body doesn't make stitches along a laceration or to like a suture. The body doesn't do that. ఈ విధంగా అతడు ఇంకొక డాక్టర్ చూసి చేతులు ఉంటుంటే గాయమును చూసి ఇది కుట్లు వేయకపోతే ఈ విధంగా అతుక్కోదే అని చెప్పినాడు. Later on, I asked another doctor. I said, look, this is what happened to me. నేను తర్వాత ఇంకొక డాక్టర్ని చూసి జరిగిన కార్యం చెప్పాను. I saw it with my own eyes. అది అతడు తన కళ్ళతో చూశాడు. Isn't that what happens under these circumstances? ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఈ విధంగా జరిగిందని చెప్పినాను. If you close the split open, push it back together, they won't it join like that? ఈ విధంగా కత్తి ఘాటుతో బాగా కండరము బాగా ఊడిపోయింది. ఆ మాంసాన్ని ఈ విధంగా అదిమి పట్టుకొని తిరిగి దాని లోపల ఆ విధంగా ఉంచగానే అది అతుక్కోగలదా? The doctor said no. అతను చెప్పినాడు, అది సాధ్యం కాని కార్యం. So it's amazing how our reasoning can even get in the way of the mercies of God and the kindness of God. And in other words, God is more gracious to us than we can at times know and realize. మనము దేవుడు మనకి జీవితంలో ఎంతో కనికరపూర్ణుడుగాను ఎంతో దయాళుడుగాను కనపడుచున్నాడు. ఆయన యొక్క ప్రేమను ఎన్నో సందర్భములో మనము గ్రహించలేని వారుగా కనపడుచున్నాం. So I thank God for his goodness and mercy, and may this be encouraging for everyone that God is faithful to all of his people. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కనికరము దేవుని యొక్క దయ నిమిత్తమే ఆయనకు స్తోత్రం చేయించున్నాను. ఇంకను ఆయన నేను కొనసాగించి ఆయన యొక్క క్రియలు చేయ నిమిత్తమే ప్రార్థన చేసుకోరుచున్నాను. God bless. దేవుడు ఆశీర్వదించును గాక. கிருபையால தேவன் அவருக்கு தந்த ரட்சிப்புக்காகவும் மகிமையான ஊழியத்துக்கு தேவன் கொண்டு வந்தபடியினால் இம்மட்டும் ஊழியம் செய்ய பாராட்டின கிருபைகளுக்காக நாம் யாவரும் கரங்களை உயர்த்தி நன்றியுடன் கர்த்தரே ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుడు కృపగా అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కొరకును దేవుడి సేవకు ఏర్పరచుకొని ఇంతవరకు కూడా సేవలో నిలిచి ఉండడానికి దేవుడు పాస్టర్ గారికి ఇచ్చినటువంటి ఆ అధికమైనటువంటి కృపలన్నిటి కొరకే మనందరం చేరి దేవుని స్తోత్రించుదాము. The Lord has saved him and brought him to the ministry, and all the graces the Lord has given to him shall we all praise God.